శ్రీమాత్రే నమః. పిఠాపురము ఆదయాక్షేత్రము కుక్కుడేశ్వరం దేవాలయము కాకినాడ జిల్లా. ఈ గ్రామంలో ఈ దేవాలయం ప్రసిద్ధ క్షేత్రము స్వయంభూ కుక్కుడేశ్వర స్వామి పాదయాక్షేత్రం అంటారు. ఈ యొక్క విశేషమైనటువంటి క్షేత్రాన్ని చాలా కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం వ్యాసమహర్షి వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా స్కాంద పురాణంలో చెప్పబడుతోంది. వ్యాసులు వచ్చి దర్శనం చేసుకున్నారు. రాముల వారు కూడా వచ్చి దర్శనం చేసుకుని పిండ ప్రదానం కూడా చేసినటువంటి విశేషం ఉంది. ఇక్కడ అష్టాదశ పీఠాల్లో 10వ పీఠమైనటువంటి పురుహూతి గారి శక్తిపీఠం అమ్మవారు ఉంది. అలాగే ఈశ్వరుడు కుక్కుడేశ్వర స్వామిగా, అలాగే దత్తాత్రేయ స్వామి వారు అంటే వల్లభుడిగా పుట్టిన క్షేత్రము స్వయంభూ దత్తాత్రేయుడు. ఈ క్షేత్రాన్ని చాలా మంది లక్షల మంది వేల మంది వచ్చి చూసి తరిస్తూ ఉంటారు. అదేవిధంగా శ్రీ స్వామివారి నైరుతి భాగంలో దత్తాత్రేయ స్వామి స్వయంభూగా వెలిసి ఉన్నారు. పిఠాపురంలో 13వ శతాబ్దంలో సుమతీదేవి రాడశర్మ అనేటువంటి బ్రాహ్మణ దంపతులు సత్సంతానం కొరకు అంటే అప్పటికే వారికి 2 సంతానము, ఆ ఇద్దరూ కూడా అంగవైకల్యంతో ఉండడం చేత చక్కనైన సంతానం కలగాలని చెప్పి రోజు కూడా దత్తాత్రేయ స్వామిని సేవిస్తూ ఉంటే స్వామివారి వారి భక్తికి మెచ్చి వారింటికి వెళ్ళి భిక్ష స్వీకరించి వారికే శ్రీపాదవల్లభుడిగా జన్మించిన ప్రదేశం పీఠికాపుర క్షేత్రము. ఇదే విధంగా శ్రీ స్వామివారి యొక్క ఉత్తర దిగ్భాగంలో అష్టాదశ శక్తి పీఠాల్లో 10వ శక్తి పీఠం అమ్మవారు పురుహూతిగా అమ్మవారు విరాజులుతూ ఉన్నారు. సతీదేవి శరీర భాగంలో పీఠ భాగంలో క్షేత్రం పీఠికాపుర క్షేత్రంగా విరాజులుతోంది. ఇక్కడ అమ్మవారిని పురుహూతిగా అమ్మవారిగా కొలుస్తూ ఉంటారు. అట్లాగే పంచమాధవ క్షేత్రాల్లో పిఠాపురంలో కుంతీమాధవ స్వామి కూడా ఉన్నటువంటి క్షేత్రం. కుంతీదేవి ప్రతిష్ఠించిన మాధవుడు కుంతీమాధవుడు అని చెప్పబడుతోంది. ఈ అష్టాదశ పీఠాల్లో 10వ పీఠం అమ్మవారి యొక్క శక్తిపీఠం అంటే అమ్మవారి యొక్క శరీర భాగాల్లో 18 భాగాల్లో, భారతదేశంలో 18 భాగాల్లో 10వ భాగం ఉన్నటువంటి పృష్ఠ భాగం అనగా పీఠ భాగం ఉన్నటువంటి స్థలం కాబట్టి ఈ పీఠ భాగానికి సంస్కృతంలో పీఠం అని అంటారు. కాబట్టి పీఠికాపురం పిలిచేవారు. ఇప్పుడు పిఠాపురంగా మారింది ఆ క్షేత్రం ఉన్నటువంటి స్థలము. అలాగే దత్తాత్రేయ స్వామి వారు పుట్టినటువంటి క్షేత్రము స్వయంభూ దత్తాత్రేయుడు వల్లభుడిగా పుట్టిన క్షేత్రము. ఈ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరు దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. స్వస్తి. హర్య ప్రియామే గోపాయ అమృతత్వాయ వశే జాతాంజనశ్యమానాంచ సమ్రాజంచ విరాజంచ అభిశ్రీయాదనో గృహే లక్ష్మీ రాష్ట్రస్య ముఖేదయామాసమోసృజామసి. ఓం గురుదే జనార్దన నమః. త్రేతాయాం దగరం నమః. ద్వాపరే రామకృష్ణో జాకలౌ శ్రీపాదవ నమః. యటాధరం పాండురంగం సోలహస్తం కృపాధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం గరదంధారణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద శ్రీవల్లభ నరసింహ సరస్వతీ శ్రీ గురు దత్తాత్రేయ ధ్యానపూర్వక పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగ హరం దేవం దత్తాత్రేయం అహం భజే. కాషాయ వస్త్రం హరదండ ధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదా భూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. గురు దత్తాత్రేయ స్వామినే నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. జై గురుదత్త. భగవతే దత్తాత్రేయాయ స్వర్వాయ మహాభైరవాయ మహాజ్ఞానప్రదాయ సదానందాత్మనే బాలాన్మతిపశాయ మహాయోగినే అవధూతాయ నరసూయానందమంత్రాయ అత్రిపుత్రాయ సర్వకామఫలప్రదాయ ఓం భగవద్పుత్రాయ హ్రీం సకలభూతాయ అయ్యపాత్రాయ హ్రీం జగద్రేవజీవనాయ ఓం సమనహక్షోభరాయ శ్రీ మహాపుత్రాయ గోపురాజురాయ రామరాజనే Yes.